అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఎంకేఎస్. ఈరోజు నేను తోటకూర ఫ్రై చేసుకుంటున్నాను. దానికి కావాల్సిందిగా ముందుగా 3 కట్టలు తోటకూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా జాలిబుట్టలో వేసుకోవాలి. ఫ్రైలో కావాల్సినవి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకోండి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి. ముందుగా ఇది ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రండి. బాండీ వేడెక్కిన తర్వాత 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అన్నీ 1/2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఈ పోపు మాడిపోకుండా కొంచెం దోరగా వేగేటట్టు వేయించుకోండి. ఇందులోనే 2-3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇందులో ఇంకా కారం మళ్ళీ వేయకూడదు ఫ్రెండ్స్. నేను పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయి. ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ మరీ ఎక్కువగా రోస్ట్ అవ్వనవసరం లేదు. ఇప్పుడు ఇందులో నేను 1/4 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. కూరకు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆకుకూర కదా ఫ్రెండ్స్, అందుకని ఎక్కువ సాల్ట్ అవసరం లేదు, లైట్గా వేసుకుంటూ సరిపోతుంది. ఇవి వేసిన తర్వాత మరలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ పసుపు ఉప్పు అన్నీ కలిసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతాయి. అప్పుడు మనం దీంట్లో చివరిగా తోటకూర ఇందాక కడిగేసి ఉంచుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారా, వాటర్ అంతా ఇందులో వడకట్టేసుకుంటే ఓన్లీ ఆకు ఒక్కటే ఉంటుంది, మనకి వాటర్ ఎక్కువగా రాదనమాట. ముందుగా అందులో వేసి ఉంచుకోవాలి జాలి గిన్నెలో. ఇప్పుడు ఈ ఫ్రైని అటు ఇటు తిప్పుతూ కొంచెంసేపు వేయించుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు అన్నీ వేసేసానండి. దీని మీద ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుకుంటే చక్కగా మగ్గిపోతుంది. ఇదిగోండి, ఆకుకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఇట్లా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటే కారం చక్కగా సరిపోతుంది మనకు స్పైసీగా. ఇంకా కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు పచ్చి కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ వారానికి 3 సార్లు ఇలా చేసి ఇందులో ఫుల్ ఐరన్ లభిస్తుందండి. చక్కగా చిన్నపిల్లలకి పెట్టుకుంటే ఐరన్ తక్కువైన వాళ్ళు ఎవరైనా కానీ ఇలా ఫ్రై చేసుకొని చక్కగా ఒక రసం కానీ సాంబార్ చేసుకుంటే ఆ రోజు లంచ్ రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ ఉంటే తెలియచేయండి. బాయ్ బాయ్.